సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయం మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ కంగ్రాట్స్ తల్లి. ఎందుకో తెలుసా, ఈరోజు అది పైగా శుక్రవారం, పైగా మాఘమాసం దుర్గమ్మ చూపు నీ మీద పడింది బిడ్డ. దుర్గమ్మ ఈరోజు నిన్ను ఎన్నుకుంది, సెలెక్ట్ చేసుకుంది. అది కూడా కోట్ల మందిలో. ఇంతమంది కోట్ల మంది ఉండగా ఈ వీడియో నీ కంట పడింది, నీ ముందుకు వచ్చింది, నీ చెవిన పడుతోందంటే అర్థం ఏంటి? అమ్మ నీ మీద బలంగా చూపు పెట్టింది. అమ్మ ఆశీర్వాదం నీ మీద కురవబోతోంది. ఇంత మందిలో కూడా నువ్వు ఏదో ప్రత్యేకం. అందుకే అమ్మ నిన్ను ఎంచుకుంది. అమ్మ ఎంచుకోవటానికి కారణం లేకపోలేదు. ఆ కారణం ఏంటో కూడా అమ్మ నోటి ద్వారా విందుగానే చివరి దాకా విను. అయితే నీ కష్టాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. ఈ రోజు నీ కష్టాలకి అమ్మ ముగింపు పలకబోతోంది. అయితే నీ కష్టాలు ముగిసే ముందు ఒక 6 సంకేతాలు దుర్గమ్మ పంపిస్తుందట బిడ్డ. ఆ సంకేతాలను జాగ్రత్తగా నువ్వు వినాలట, గమనించాలట. అప్పుడే దుర్గమ్మ చూపు నీ మీద పడిందే, అమ్మ ఆశీర్వాదం కూడా నీకు దక్కుతుందట. అదృష్టం నీ తలుపు తడుతుందట. అమ్మ శాశ్వతంగా నీతో ఉండిపోతుందట. కష్టం అన్నది నీ దాకా రాకుండా అమ్మ కను రెప్పలా, కంటికి పాపలా నిన్ను కాపాడుకుంటుందట జీవితాంతం కూడా. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదట. ఆ 6 సంకేతాలు ఏంటో జాగ్రత్తగా గమనించాలట. జాగ్రత్త, వదులుకోకు. ఎందుకంటే కోట్లలో, వేల కోట్ల మందిలో ఈరోజు నువ్వు ఎంపిక అయ్యావు. నువ్వు ఎంచుకోబడ్డదానివి నువ్వు. కాబట్టి జాగ్రత్త, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం, పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అదే చేత్తో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఆఖరిసరిగా ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోజుల ద్వారా, ఫోన్ ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నిజానికి ఎంతటి అదృష్టం చేసుకున్నావో కదా. అమ్మ చూపు పైగా శుక్రవారం రోజు నీ మీద పడిందే. జగాల నేలే తల్లి, అమ్మ చూపు నీ మీద పడిందంటే నీ జీవితం ఎంతలా మారబోతుందో ఒక్కసారి ఊహించుకో. నిజానికి ఈ రోజు నీ సాయి మనసు, నీ తండ్రి మనసు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. ఎందుకంటే నా బిడ్డ జీవితం మారబోతోంది. నా బిడ్డ పడిన కష్టాలు, కన్నీళ్లు ఈ రోజుతో అంతం అవబోతున్నాయి. అందుకే ఇంతటి సంతోషం. ఇక్కడ అమ్మ మాటలు జాగ్రత్తగా విను బిడ్డ. ఈ మాటలు విన్నావు అంటే దానికి కారణం ఉంది. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు యాదృచ్ఛికం కాదు. నువ్వు అనుభవించిన నష్టాలు అన్యాయం కాదు. ఇంతకాలం కూడా నువ్వు మౌనంగా భరించావు. ఎవరికీ చెప్పకుండా నీ గుండెలోనే దాచుకున్నావు. కానీ ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తోంది. దుర్గాదేవి నీ కష్టాలను గమనించింది, నీ కన్నీళ్లను చూసింది, నీ సహనాన్ని పరీక్షించింది. ఇప్పుడు ఆ పరీక్షకి ఫలితం ఇవ్వబోతోంది తల్లి. ఈ వీడియో, ఈ సందేశం లక్షల మందిలో నీ కంట పడింది అంటే కారణం ఉంది కదా. యాదృచ్ఛికం కాదు ఇది. నీ కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే 6 శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడే నీ జీవితంలో కనిపించబోతున్నాయి. జాగ్రత్తగా గమనించు. ఈ 4 రోజులు కూడా 2026
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కూడా 5వ తేదీ వరకు నీ తలరాత మారే రోజులు. ఫిబ్రవరి 1, 2, 3, 4, 5 ఈ రోజులో నీ తలరాత మారిపోతుంది. ఒక్కొక్క రోజు ఏం జరగబోతోంది, ఒక్కొక్క రోజు ఎలాంటి మలుపు తిరగబోతోంది, ఒక్కొక్క రోజు ఎలాంటి అదృష్టం నీ తలుపు తట్టబోతోందో ఈ రోజు దుర్గమ్మ చెప్పబోతోంది బిడ్డ. జాగ్రత్తగా విను. అత్యంత కీలకమైన రోజులు. అలాగే ఒక వ్యక్తి, ఒక సంఘటన నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అసలు వారెవరు, ఆ వ్యక్తి ఎవరు, ఆ సంఘటన ఏంటి? ఈ మాటలు నీ మనసును తాకితే చివరి వరకు ఒంటరిగా చూడటానికి, ప్రశాంతంగా చూడటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ ఇంటి తలుపు తట్టబోతున్న ఆ మహా అదృష్టం ఈ వీడియోలోనే, ఈ సందేశంలోనే ఉంది. నీ జీవితం ఎంతకాలం ఆగిపోయింది. అలాగే నీ జీవితం ఎలా ఉందంటే బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఒక అలజడి. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా నీ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది. నేను తప్పు చెయ్యకపోయినా నాకు ఎందుకు ఇలా జరుగుతోంది? నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా న్యాయాన్ని కోరుకున్నావు. ఎవ్వరిని మోసం చెయ్యలేదు, ఎవరికి కీడు చెయ్యలేదు. కానీ అదే నీ బలహీనతగా మారింది. నీ మంచితనాన్ని చాలా మంది అవకాశంగా తీసుకున్నారు. నీ నిశ్శబ్దాన్ని నీ ఓటమిగా భావించారు. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఒక దశలో నీకు కష్టాలు ఎక్కువ అవుతాయి. అప్పుడు నీ జీవితం ముందుకు వెళ్ళదు. చాలా కష్టపడి చేసిన పని చివరి క్షణంలో ఆగిపోతుంది. డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది. సంబంధాలు బలహీన పడిపోతున్నాయి. అంటే సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్న సమయంలో అనవసరమైన దూరం ఏర్పడి బలహీన పడిపోతుంది. ఇది నీ తప్పు కాదు, ఇది నీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు. ఇంకొంతమందిని మాత్రం బాగా శుద్ధి చేసిన తర్వాతే అదృష్టం ఇస్తాడు. అలా నువ్వు 2వ రకానికి చెందిన దానివి బిడ్డ. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ నిన్ను బలహీనంగా చెయ్యటానికి కాదు, లోపలున్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావటానికి. నువ్వు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతి సందర్భం కూడా వాస్తవానికి నువ్వు ఎదగటానికి వేసిన తొలిమెట్టు. ఇప్పుడు నీ జీవితంలో కనిపిస్తున్న నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. ఇది శాశ్వతం కాదు, భయపడుకో. ఇది మార్పుకు ముందు వచ్చే ఒక విరామం, కష్టాలు ముగిసే ముందు వచ్చే ఆఖరి పరీక్ష. దుర్గమ్మ ఎవరికైనా పెద్ద వరం ఇవ్వాలి అంటే ఆ వరానికి తగిన మనసు ఉందా లేదా అని పరీక్షిస్తుంది. ఇప్పుడు అదే పరీక్ష నీ విషయంలో జరుగుతోంది. ఈ దశలో నీకు అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా భారంగా అనిపిస్తాయి. నువ్వు ఎవరికైనా నీ బాధ చెప్పాలి అంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్లు నీకు అనిపిస్తుంది. ఇది ఆఖరి పరీక్షను గుర్తుంచుకో తల్లి. ఇది దాటితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అవసరం నీకుండదు. ఈ సమయంలో దుర్గమ్మ నీ సహనాన్ని పరీక్షిస్తోంది, నీ నమ్మకాన్ని పరీక్షిస్తోంది. నువ్వు ఇప్పటికీ మంచితనాన్ని వదలకుండా ఉన్నావా, లేదా ప్రపంచంలో మారిపోయావా అనేది చూస్తోంది. చాలా మంది ఇక్కడ ఓడిపోతారు. కోపంతో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు, అవసరం లేని మాటలు మాట్లాడతారు, అవసరం లేని వ్యక్తులను నమ్ముతారు. కానీ ఇక్కడ ఈ దశలో నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నీ ప్లాన్ చెప్పకూడదు. ఈ ఆఖరి పరీక్ష నీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చే చివరి అడ్డంకి మాత్రమే. ఇక్కడ దుర్గమ్మ నీపై కరుణ చూపిన మొదటి సంకేతం. నీకు దుర్గాదేవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది బిడ్డ. ఎందుకంటే నువ్వు అన్యాయాన్ని భరించలేవు, అమ్మవారు కూడా అన్యాయాన్ని సహించరు. ఇటీవల నువ్వు గమనించవా? అకారణంగా అమ్మవారి పేరు నీ మనసులోకి రావటం, దీపం కనిపించినా, గుడిగంట శబ్దం వినిపించినా నీ కళ్ళు తడవటం, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దుర్గమ్మ నీ బాధలను గమనించిన సంకేతం. నువ్వు అడగకపోయినా నీ కన్నీళ్లను అమ్మవారు చూసింది. నువ్వు దేవుడిపై కోపంగా ఉన్న అమ్మవారు నిన్ను వదల్లేదు. ఇప్పుడు ఆమె నీ జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది. చాలా విషయాలు నీకు తెలియకుండానే నీకు అనుకూలంగా మారుతాయి. ఎవరినైతే నువ్వు చూసి భయపడ్డావో, ఎవరినైతే చూసి నువ్వు భయపడ్డావో వాళ్లే నీకు దూరం అవుతారు. ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో వాళ్లే నిన్ను నిరాశపరుస్తారు. ఇవి నష్టం కాదు, ఇవి శుద్ధి ప్రక్రియ. 2వ సంకేతం నిద్రలో, మనసులో వచ్చే మార్పులు. ఇప్పుడు నిద్రలో మార్పులు వస్తాయి నీకు. కొన్ని రాత్రుల్లో నిద్ర పట్టదు, కొన్ని రాత్రుల్లో గాఢమైన నిద్రలో ఏదో బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే అమ్మవారు కలలో కనిపించకపోయినా కూడా ఒక వెలుగు, ఒక శాంతి, ఒక భరోసా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది కర్మ విముక్తి దశ. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి. నువ్వు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి.
ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు అర్థమవుతాయి ఎందుకు చేశావు అని. ఈ దశలో నువ్వు ఒంటరిగా ఉండాలని అనుకుంటావు. అది తప్పు కాదు. నీ ఆత్మకు విశ్రాంతి అవసరం. దుర్గమ్మ నిన్ను లోపల నుంచి బలోపేతం చేస్తోంది. 3వ సంకేతం, అకారణంగా కన్నీళ్లు, మనసు తేలిక పడటం. ఈ దశలో కన్నీళ్లు చాలా పవిత్రమైనవి తల్లి నీకు. ఏదో సినిమా చూసి కాదు, ఏదో మాట విని కాదు, ఏదో సంఘటన చూసి కాదు, అకారణంగా కన్నీళ్లు వస్తాయి. అవి బాధ కన్నీళ్లు కాదు, బరువు తగ్గిన కన్నీళ్లు. ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం. చాలా సంవత్సరాలుగా నువ్వు మింగేసుకున్న మాటలు, నువ్వు దాచుకున్న బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటు వస్తుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. ఇక్కడి నుంచి కూడా అదృష్టం నెమ్మదిగా నీ వైపు తిరుగుతుంది. నువ్వు ఇప్పటి వరకు ఎంత సహించావో దుర్గమ్మ చూసింది. ఇప్పుడు నీ సహనానికి ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. 4వ సంకేతం, నీ జీవితంలో నుంచి అకారణంగా దూరమయ్యే వ్యక్తులు. నీ జీవితంలో ఈ దశ ఒక ముఖ్యమైన విషయం జరగబోతోంది. నీకు చాలా దగ్గరగా ఉన్నారని అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా నీ నుంచి దూరం అవుతారు. మాట తగ్గుతుంది, ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి, పలకరింపు తగ్గిపోతుంది. నువ్వు మాట్లాడిన వాళ్ళ స్పందన మారిపోయినట్లు నీకు అనిపిస్తుంది. ఇది చూసి నువ్వు బాధపడతావు. నేనేం తప్పు చేశాను అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది. కానీ నిజం చెప్పాలి అంటే ఇది నీ తప్పు కాదు, ఇది దుర్గమ్మ జోక్యం. దుర్గమ్మ నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి అంటే పాత పాత్రలను తొలగించాల్సి ఉంటుంది. అవి మంచివైనా చెడువైనా ఏవైనా కావచ్చు. ఎందుకంటే చాలాసార్లు నీ ఎదుగుదలకు కొంతమంది అడ్డంకిగా ఉంటారు. వారు చెడ్డవాళ్ళు కావాల్సిన అవసరం లేదు తల్లి, కానీ వాళ్ళ శక్తి నీ గమ్యానికి సరిపోదు. ఇక్కడ నీ మనస్తత్వం ఏంటంటే ఎప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనుకునే మనస్తత్వం. కానీ ఈ దశలో నువ్వు అందరినీ వెంట తీసుకెళ్లలేవు, అందుకని దూరం అవుతారు. ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళను ఆపటానికి ప్రయత్నించొద్దు. అది దుర్గమ్మ నీ కోసం చేస్తున్న శుద్ధి. ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజే నీ బాధ సగం తగ్గిపోతుంది. 5వ సంకేతం, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్న రహస్యం. అంటే నీ జీవితంలో ఒక వ్యక్తి అప్పుడప్పుడు తన పేరు వినిపిస్తూనే ఉంటుంది ఎక్కువ శాతం. అయితే ఆ వ్యక్తి నీ జీవితంలో కీలకంగా మారబోతోంది. ఆ వ్యక్తి నీకు సహాయం చేయొచ్చు, లేదా నీ ముందు నిజాన్ని బయట పెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఒక వ్యక్తి నువ్వు నమ్మినవాడే కావచ్చు, లేదా నువ్వు ఎప్పుడూ పట్టించుకోని వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఈ వ్యక్తి దుర్గమ్మ ద్వారా వచ్చే సంకేతం లాంటి వ్యక్తి. తేలికగా తీసుకోకు. ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా విను, అర్థం చేసుకో. ఆ వ్యక్తి చేసే పనులు గమనించు. ఎందుకంటే నీ భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం ఈ ఒక వ్యక్తి చుట్టూ తిరగబోతోంది. అయితే ఈ దశలో అతి త్వరగా నువ్వు నమ్మకూడదు కూడా, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు. సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా చూపిస్తుంది నీకు. ఇక 6వ సంకేతం, ఈ వీడియో నీ కంటపడటం యాదృశ్చికం కాదు. నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే దానికి కారణం ఉంది. ఈ వీడియో లక్షల మందిలో కూడా నీ కంటపడింది. అదే దుర్గమ్మ పిలుపు. నువ్వు ఇప్పుడే నీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నావు. అందుకే ఈ సమాచారం నీ వరకు వచ్చింది. చాలా మంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు. కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు. నువ్వు ఈ దశలో ఈ మాటలని లోతుగా అనుభూతి చెందుతావు. నీ మనసులో ఇది నిజమే అన్న భావన కలిగితే అది నీ అంతరాత్మ అంగీకారం. ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని నీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే పెద్ద మార్పు తప్పకుండా జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 1, 2026 మనసు మారే రోజు నీ జీవితంలో ముఖ్యమైన మలుపు. ఈ రోజు నీకు ఒక ఆలోచన వస్తుంది. చాలా కాలంగా నీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక సందేహానికి సమాధానం లభిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత వస్తుంది. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు నువ్వు మౌనంగా ఉంటే నీకు మేలు జరుగుతుంది. అవసరం లేని మాటలు, అవసరం లేని చర్చలకు దూరంగా ఉండు. దుర్గమ్మ నీ ఆలోచనల ద్వారా నీకు దారి చూపిస్తోంది. జనవరి 3వ తారీఖు 2026 ఆర్థిక కదలిక మొదలయ్యే రోజు. ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో ఆర్థికంగా కదలిక మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం, ఎదురు చూసిన వ్యక్తి, ఎదురు చూసిన పిలుపు చిన్న సంకేతంగా కనిపిస్తుంది. ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు, కానీ ఇది నీకు దుర్గమ్మ ఇచ్చేటటువంటి ఒక గ్రీన్ సిగ్నల్. ఈ రోజు నువ్వు డబ్బు విషయంలో తొందరపాటు చేయకూడదు. ఎక్కడైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్త. ఆలోచించు. చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఈ రోజు నుంచి నీ శ్రమకు ఫలితం కనిపించటం మొదలవుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు 2026వ సంవత్సరం నిజ స్వరూపాలు బయటపడే రోజు ఈ రోజు. ఈ రోజు నీ జీవితంలో చాలా కీలకమైన రోజు. ఎందుకో తెలుసా? ఈ రోజు ముసుగులు పడిపోతాయి, ముసుగులు జారిపోతాయి. ఇంతకాలం నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా నీ మీద ప్రేమ చూపిన వ్యక్తి, లేదా నీకు సహాయం చేస్తున్నానని చెప్పిన వ్యక్తి, వారి నిజమైన ఉద్దేశం నీకు అర్థమవుతోంది. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా కూడా కావచ్చు. నీకు మొదట బాధ కలుగుతుంది. నమ్మిన వ్యక్తులు కదా, అందుకనే. ఎందుకంటే నువ్వు బాగా నమ్మిన వ్యక్తి, నీ అంచనాలకు భిన్నంగా ఉంటారు. కానీ గుర్తించుకో తల్లి, ఈ నిజం బయటపడటం నీకు నష్టం కాదు, ఇది నీకు రక్షణ. ఇంతకాలం నువ్వు తప్పు వ్యక్తిని నమ్మటం వల్ల నీ జీవితంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు దుర్గమ్మ ఆ ఆలస్యానికి తెర తీస్తోంది. ఈరోజు నువ్వు ఎవరితో అయినా గొడవ పడకు, ఎవరినైనా ఎదుర్కొనవద్దు, నిశ్శబ్దంగా గమనించు. ఎందుకంటే నిజం మాటలతో కాదు, ప్రవర్తనతో బయటపడుతుంది. ఈ రోజు తర్వాత నువ్వు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి 5వ తారీఖు 2026వ సంవత్సరం అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు ఈ రోజు. నీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఇది బయటకు చూస్తే సాధారణ రోజే, కానీ లోపల పెద్ద మార్పు మొదలవుతుంది. ఈరోజు నీ ఇంటి తలుపు తట్టే అదృష్టం నీ ఊహకు కూడా అందదు, అలా ఉంటుంది. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా నీకు వచ్చిన ఒక సమాచారం రూపంలో రావచ్చు. నువ్వు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటావు, కానీ ఇదే నీ జీవితాన్ని ముందుకు నడిపించే ప్రధాన కారణం అవుతుంది. ఈరోజు నువ్వు భయపడకూడదు, అస్సలు సందేహించకూడదు. దుర్గమ్మ నీకు ఇచ్చే అవకాశం ఎప్పుడూ భయంతో రాదు తల్లి, అది ధైర్యం ఇచ్చేలా ఉంటుంది. ఈరోజు వచ్చిన అవకాశాన్ని అస్సలు తిరస్కరించొద్దు, కానీ పూర్తిగా దూకేయకు, నిదానించు, శాంతిగా ఆలోచించు, అడుగు వెయ్యి. ఈ రోజు నుంచి నీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా నీ వెంట నడవటం మొదలు పెడుతుంది. ఉద్యోగం, వ్యాపారము, చదువు, మార్పుల దశ అన్నీ కూడా ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్లు అనిపించింది కదా. ఉద్యోగంలో గౌరవం ఉన్నా సంతృప్తి లేదు, వ్యాపారంలో శ్రమ ఉంది, లాభం లేదు, చదువులో బుద్ధి ఉంది, అవకాశం లేదు. ఇప్పుడు ఈ దశ ముగుస్తోంది. ఈ కాలంలో నీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది, లేదా పాత ఆలోచనకి కొత్త దారి కనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇది ఒక్కసారిగా పెద్ద విజయం కాదు, ఇది స్థిరమైన ఎదుగుదలకు మొదటి అడుగు. ఈ సమయంలో నువ్వు నీ ప్రతిభను తక్కువగా అంచనా వేయొద్దు. నువ్వు అనుకున్న దానికంటే నీ శక్తి ఎక్కువే ఉంది. దుర్గమ్మ నీకు ఇప్పుడు సరైన వేదిక ఇస్తోంది. కుటుంబం, సంబంధాలు శాంతి వైపు ప్రయాణం అవుతాయి. అలాగే నీ హృదయం కుటుంబానికి చాలా దగ్గర, కానీ అదే కుటుంబంలో నీకు ఎక్కువ గాయాలు పడ్డాయి. నువ్వు మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారని ఆశించావు, కానీ అది జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కుటుంబంలో అర్థం చేసుకునే మనసు పెరుగుతోంది, మాటల తీవ్రత తగ్గుతోంది. కొంతమంది నీ విలువను ఆలస్యంగా అయినా సరే గుర్తిస్తారు. ఈ దశలో నువ్వు పాత విషయాలను తవ్వకుండా ముందుకు వెళ్ళు. శాంతి అనేది వాదనలు గెలిచినప్పుడు కాదు, వదిలేసినప్పుడు వస్తుంది తల్లి, ఇది గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా నువ్వు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటావు అన్ని. అలాగే ఆరోగ్యం, మనసు, ఆత్మ సమతుల్యత తిరిగి రావటం. ఇంతకాలం నీ శరీరం నీ బాధను మౌనంగా మోసింది. అలసట, నిద్రలేమి, తలనొప్పి, మనసు భారంగా ఉండటం, ఇవన్నీ కూడా నీ ఆత్మ అలసిపోయిన సంకేతాలు. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోంది. నువ్వు నెమ్మదిగా నీ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతావు. ఏది అవసరం, ఏది అవసరం లేదు అని గుర్తిస్తావు. ఆహారం, నిద్ర, ఆలోచనలు, ఈ 3 సమతుల్యంలోకి వస్తాయి. ఈ దశలో నువ్వు నీ మనసు మాట వినాలి. ఇతరుల అంచనాల కోసం నీ ఆరోగ్యాన్ని త్యాగం చెయ్యొద్దు. ఎందుకంటే దుర్గమ్మ నిన్ను పునఃసిద్ధం చేస్తోంది. ఎందుకంటే ముందు రోజుల్లో నీకు ఇవ్వబోయే బాధ్యతలు నీకు బలమైన మనసు కావాలి. అందుకు ఈ 4 రోజుల్లో కూడా నువ్వు తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలేంటో తెలుసా? జీవితంలో ఈ 4 రోజులు కూడా సాధారణ రోజులు కాదు, ఇవి కర్మ ఫలితాలు మారే రోజులు. ఈ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండు.
కోపంగా ఉన్నవారి ముఖం కాకుండా శాంతిగా ఉన్న వ్యక్తిని చూడటం మంచిది. ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటావు. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరొద్దు, ముందుగా కృతజ్ఞత చెప్పు. ఇంతవరకు కూడా నన్ను చల్లగా కాపాడుకొచ్చావు, నా కుటుంబాన్ని కాపాడుకొచ్చావు, నన్ను నిలబెట్టావు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది. ఈ 4 రోజులు అవసరం లేని మాటలు తగ్గించు. అవసరం లేని వాదనలు పూర్తిగా దూరం పెట్టే. ఎందుకంటే నీకు ఈ మాటల వల్ల ఎక్కువ నష్టాలు వచ్చాయి బిడ్డ. ఇప్పుడు మౌనం నీకు కవచంలా పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఎవరైనా సహాయం అడిగితే సాధ్యమైనంత వరకు చెయ్యి. డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా అది కూడా పుణ్యమే. దుర్గమ్మ ఈ సమయంలో నీ ప్రవర్తనను గమనిస్తుంది. నీ చుట్టూ ఉంటుంది, నీ చుట్టూ తిరుగుతుంది. దుర్గమ్మ ఎందుకు ఆలస్యంగా ఫలితం ఇస్తుంది అంటే, ఈ ప్రశ్న నీ మనసులో చాలా సార్లు వచ్చింది కదా. నేను అందరికీ మంచి చేశాను, కానీ నాకెందుకు ఇంత ఆలస్యం అని నీ హృదయం అడుగుతోంది. దానికి ఒకే ఒక సమాధానం ఉంది. ఎందుకంటే దుర్గమ్మ బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్లదు. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత మోస్తారు. కాబట్టి వారు ఇతరుల బాధలను తమదిగా అనుభూతి చెందుతారు. అందుకే దుర్గమ్మ నిన్ను ఆలస్యంగా సిద్ధం చేస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం కూడా నిన్ను బలహీనంగా చెయ్యలేదు, లోపల నుంచి బలంగా మార్చింది. ఇప్పుడు నువ్వు చూస్తే చిన్న సమస్య కూడా నిన్ను కూల్చలేదు, తట్టుకుంటావు. అదే నీ విజయం. దుర్గమ్మ ఇప్పుడు నీకు ఫలితం ఇవ్వటానికి సిద్ధమవుతోంది. ఎందుకంటే నువ్వు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చావు కాబట్టి. ఈ సమయంలో నువ్వు చెయ్యకూడని పనులేంటో తెలుసా? ఈ దశలో కొన్ని పనులు చేస్తే అదృష్టం ఆలస్యం అవుతుంది తల్లి, గుర్తించుకో. ఇది గమనించు. మొదటిది ఆవేశంతో మాట్లాడటం. నీకు న్యాయం జరగలేదని ఎవరి మీదైనా మాటలు వేస్తే అది నీకే నష్టం. రెండవది అతి విశ్వాసం. ఎవరైనా నీకు చాలా మంచి మాటలు చెబితే వెంటనే నమ్మకు. మూడవది నీ బాధను ప్రతి ఒక్కరికి చెప్పటం. ప్రతి చెవి నీకు మంచిదే కోరదు, ఇది గుర్తించుకో. నాలుగవది నీ విలువను నువ్వు తక్కువ చేసుకోవటం. నేను ఇంతే అనే భావనను నువ్వు వదిలిపెట్టు. ఈ 4 పనులకు నువ్వు దూరంగా ఉంచితే దుర్గమ్మ నీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా నీ వరకు చేరుతుంది అతి త్వరగా. 2026లో నీ జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అధ్యాయం ఇది. 2026వ సంవత్సరం నీ జీవితంలో పాత అధ్యాయం ముగిసే సంవత్సరం. ఇది ఎలా ఉంటుందంటే ఒక్క రోజులో మారే అదృష్టం కాదు తల్లి, ఇది స్థిరంగా పెరిగే అదృష్టం. ఈ సంవత్సరంలో నువ్వు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావు. ఇతరుల మాటల మీద నీ నిర్ణయాలు ఉండవు. నీ అనుభవం మీద నీ ప్రయాణం ఉంటుంది. ఈ డబ్బు, గౌరవం, శాంతి ఈ 3 ఒకేసారి రావటం మొదలవుతాయి. నువ్వు గతంలో ఎన్నో కోల్పోయావు, ఎంతో బాధపడ్డావు. కానీ ఇప్పుడు నీకు రావాల్సింది ఎవ్వరూ ఆపలేరు. ఈ సంవత్సరం చివరికి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చాను అని నీకే ఆశ్చర్యం వేస్తుంది. అంతలా దుర్గమ్మ నీకు ఇచ్చే చివరి సందేశం ఇది. నువ్వు ఒంటరిగా లేవు, ఎప్పుడూ ఒంటరిగా లేవు. నువ్వు నిద్రపోయిన రాత్రుల్లో నీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా దుర్గమ్మకు కనిపించాయి. నువ్వు మౌనంగా భరించిన ప్రతి బాధ నీ ఖాతాలో జమ అయ్యింది. ఇప్పుడు ఆ ఖాతా తెరవబడుతోంది. నీకు రావాల్సింది తప్పకుండా వస్తోంది. కానీ నువ్వు నీ మంచితనాన్ని వదలకుండా ఉండాలి. ఎందుకంటే నీ మంచితనమే నీ నిజమైన రక్షణ. దాన్ని చూసింది కాబట్టి దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. ఈరోజు ఈ దశ నుంచి నీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నీ వైపు తిరుగుతుంది, మారుతుంది. నువ్వు ఎంతవరకు ఈ వీడియో వరకు, ఈ సందేశం వరకు, చివరి వరకు వచ్చావంటే నీ జీవితంలో మార్పు మొదలైపోయినట్టే. నువ్వు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదు తల్లి. ఈ కన్నీళ్లకి దుర్గాదేవి సమాధానం ఇచ్చింది. సాయి నీ ముందు ఉంచాడు. ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది, అడ్డంకులు కరుగుతాయి, దారి స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ఒంటరిగా లేవు, నీ వెంట దుర్గమ్మ ఉంది, సాయి శక్తి ఉంది. ఈ 4 రోజులు కూడా ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 1, 2, 3, 4, 5 తేదీల్లో నీ మనసులో నమ్మకం ఉంచు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకు. దుర్గమ్మపై, నీ సాయిపై సందేహం పెట్టుకోకు, నమ్మకం పెట్టుకో. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని దుర్గమ్మను మనసులో తలుచుకో, నీ సాయిని మనసులో తలుచుకో. ప్రతి నిత్యం కూడా వాళ్ళ ఆశీర్వాదాలు నీ మీదే ఉంటాయి. ఎప్పుడూ కూడా సాయి నీ చుట్టూనే ఉంటాడు, నీ వెంటే ఉంటాడు. దానికి తోడు ఈరోజు దుర్గమ్మ చూపు కూడా నీ మీద పడింది కాబట్టి ఈ రోజు నుంచి నీ దిశ దశ మారిపోతాయి అంటూ
బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.